నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఈరోజు నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఎస్సీ హాస్టళ్లలో ఉన్నటువంటి వసతులు సరైన వసతులు లేవని చెప్పి సాంఘిక సంక్షేమ హాస్టళ్లకు సంబంధించినటువంటి డీడీ చింతామణి గారు ఎవరైతే ఉన్నారో వారు సరైన వసతులు కల్పించడంలో విఫలమై ఎన్నో వాటికి ఏదైతే అక్కడ పిల్లలకు అందవలసినటువంటి ఆహారాన్ని అయితే ఏం కావచ్చు, వాళ్ళకి రావాల్సినటువంటి కొన్ని వసతులు అయితే కావచ్చు, వాటన్నిటికీ కుమ్మక్కై ఈరోజు చింతామణి గారు ఎవరైతే డీడీ ఉన్నారో వారు హాస్టల్ వార్డెన్తో కలిసి కుమ్మక్కై ఎన్నో బియ్యాన్ని కానీ నూనె ప్యాకెట్లను కానీ పక్కకి తరలించడం జరుగుతుందని చెప్పి ఈరోజు ఏపీ బాలుల హక్కుల కమిషన్ పి పద్మావతి గారికి ఎన్ఎస్వై తరఫున వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళు ఈరోజు సానుకూలంగా స్పందించి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉండవలసినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయని చెప్పి చాలా వరకు అడగడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఏ హాస్టల్ వాడని కూడా కనీస బాలుల హక్కులకు సంబంధించినటువంటి ఏ వసతులు ఉండాలి, వాళ్ళకి ఏ హక్కులు ఉన్నాయనేది కూడా తెలియని పరిస్థితి ఈరోజు మనం ఇక్కడ చూసాం. అయితే వీటన్నిటిపైన సమగ్ర విచారణ జరిపి మొట్టమొదటిగా ఎవరైతే ఈ దందాలకు పాల్పడుతున్నారో వాళ్ళని సస్పెండ్ కూడా చేయాలి. అదేవిధంగా బనగాంపల్లెలో సంబంధించి బీసీ మరియు గురుకుల పాఠశాలల్లోకి సంబంధించి హాస్టళ్ళన్నీ కలిపి ఒకటే చోట ఉన్నాయని చెప్పడం జరిగింది. అయితే కొంతమంది రాజకీయ నాయకులవి అక్కడ కంకర ఫ్యాక్టరీలు ఉండడం వలన అక్కడ బ్లాస్టింగ్లు జరిగి ఆల్రెడీ ఆడ హాస్టళ్ళు ఏదైతే ప్రభుత్వ హాస్టల్ ఉన్నాయో అవి గోడలు కూడా నెర్రలియడము ఈరోజు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అయితే వాటిని తక్షణమే అక్కడి నుంచి మార్చాలని చెప్పి, ప్రభుత్వ హాస్టల్ని మార్చాలని చెప్పి, ఎందుకంటే అక్కడ రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళ క్వారీలను ముప్పించేకి చేత కాదని చెప్పేసి అక్కడ ఏదైతే హాస్టల్ ఉందో ఆ హాస్టల్నన్నా తరలించాలని చెప్పేసి కమిషనర్ గారు ఇక్కడ ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ వాళ్ళకి కావచ్చు, వాళ్ళకి వెల్ఫేర్ వాళ్ళకి కావచ్చు గట్టిగా సూచనలు ఇవ్వడం జరిగింది. దీనిపైన మా ఎన్ఎస్యు తరపు నుంచి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున కూడా పోరాటాలు చేస్తాం. ఇంకా ఇక్కడ ఏ సంఘటనలు జరుగుతున్నాయో అవార్తన సంఘటనలు వాటికి కూడా కమిషనర్ దృష్టికి తీసుకువెళ్తామని చెప్పి మేము వారికి తెలియజేయడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి వాటిపైన కఠినమైన చర్యలు తీసుకుంటాం, మా దృష్టికి ఏవైనా ఉంటే తీసుకురాండి అని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. పిల్లలకి కావాల్సినటువంటి పౌష్టికాహారాల్లో ఎటువంటి లోపాలు వచ్చినప్పటికీ అక్కడ కంప్లైంట్ బాక్సులు ఏర్పాటు చేయాలని కూడా చెప్పారు. అయితే ఏ హాస్టల్లో కూడా ఇప్పటివరకు కంప్లైంట్ బాక్స్ ఒకటి కూడా ఏర్పాటు చేయలేదు. తక్షణమే ప్రతి ఒక్క హాస్టళ్లలో బీసీ కానీ ఎస్సీ కానీ హాస్టల్లో ఖచ్చితంగా కంప్లైంట్ బాక్సులు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు ఎన్ఎస్ఐ విజయ్ కుమార్, నంద్యాల జిల్లా ఉపాధ్యక్షులు. ఏపీ స్టేట్ చైల్డ్ కమిషనర్ పద్మావతి గారి మేడం ఆధ్వర్యంలో ఆల్ ట్రైబల్, బీసీ, సోషల్ వెల్ఫేర్, సిడిపిఓ, అంగన్వాడీలు అన్ని డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఇక్కడ ఒక మీటింగ్ జరిగింది. ఈరోజు ఈ మీటింగ్కు వచ్చిన సందర్భంగా ఆర్పిఎస్, ఎన్ఎస్వై, బిఎస్పి ఆధ్వర్యంలో ఈరోజు మేము రాష్ట్ర కమిషనర్ గారికి నంద్యాల జిల్లాలోని సాంఘిక సంక్షేమ హాస్టళ్ళు పైన ఒక వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు గత వారం రోజులుగా నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో ఎస్సీ బాలికల హాస్టల్లో ప్రభుత్వము పిల్లలకు సన్నబియ్యం అందియాలని మంచి ఉద్దేశంతో పిల్లలకు అన్నం పెట్టమని బియ్యం ఇస్తుంటే అక్కడున్న సంక్షేమాధికారులు వాళ్ళ కడుపు కొడుతూ బయటికి ఆ రేషన్ బియ్యాన్ని తరలించి అమ్ముతున్నారు. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని మేము కమిషనర్ గారికి కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాలో డీడీగా పనిచేస్తున్నటువంటి జిల్లా సంక్షేమాధికారి కూడా తూతూ మంత్రంగా ఎలాంటి చర్యలు చేయకుండా తూతూ మంత్రంగా అక్కడి రిపోర్టు తీసుకుపోయి ఇక్కడికి వచ్చి ఏం జరగలేదని చెప్తుంది. జిల్లా కలెక్టర్ గారు కూడా మేడం గారు కూడా ఈ విషయం పైన స్పందించి వెంటనే నాకు ఒక రిపోర్ట్ ఇవ్వాలని చెప్పింది. కానీ ఇంతవరకు ఆమె కలెక్టర్ గారికి ఎలాంటి రిపోర్ట్ ఇవ్వలేదు. దీనిపైన న్యాయం జరగకపోతే పెద్ద ఎత్తున కూడా మేము ఉద్యమాలకు సిద్ధమవుతామని హెచ్చరిస్తూ తెలియజేస్తూ, అదేవిధంగా బనగానపల్లె నియోజకవర్గంలో బనగానపల్లె మండల కేంద్రంలో బీసీ సంక్షేమ హాస్టల్ వసతి గృహం, ఎంజేపీ మహాత్మా జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ స్కూల్ అక్కడ రెండు ఒకటే బిల్డింగ్లో ఉన్నాయి. చాలా ఇబ్బంది కలిగింది. అదేవిధంగా ఏపీ మోడల్ స్కూలు 3 స్కూళ్ళు ఒకటే పక్కన పక్కన ఉన్నాయి. కానీ అక్కడ మైనింగ్ ఉండడం వలన
పిల్లలకు ప్రమాదం జరిగే అవకాశం చాలా ఉంది. కాబట్టి దీన్ని వెంటనే ఇక్కడికి వచ్చేసినటువంటి పద్మావతి మేడం గారు కూడా ఈ స్కూళ్ళని ఇమీడియట్గా 3 స్కూళ్ళను షిఫ్ట్ చేయండి అని ఇక్కడికి వచ్చినటువంటి సంక్షేమ అధికారులకు కూడా చెప్పడం జరిగింది. మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడితే మంచిది కాదు. ఇప్పటికైనా ఇక్కడున్న రాజకీయ ప్రజాప్రతినిధులు, జిల్లాధికారులు వెంటనే స్పందించి ఈ 3 స్కూళ్ళను, ఏపీ మోడల్ స్కూలు, బీసీ హాస్టలు, మహాత్మా జ్యోతిరాపుల స్కూళ్ళను వెంటనే అక్కడి నుండి వేరే చోటికి బదిలీ చేసి కొత్త బిల్డింగ్లు నిర్మించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు పెరుగు శివకృష్ణ యాదవ్, ఆర్పిఎస్ స్టేట్ యూత్ కన్వీనర్.